వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి మొదటి ప్రశ్న, క్రింది వాటిలో దేనిని ప్రపంచంలోనే పురాతన యోగా కేంద్రంగా పిలుస్తారు? ఆప్షన్ 1 కృష్ణమాచార్య యోగా మందిరం, చెన్నై. ఆప్షన్ 2 రమామణి అయ్యంగార్ మెమోరియల్ యోగా, పూణే. ఆప్షన్ 3 యోగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ముంబై. ఆప్షన్ 4 శివానంద వేదాంత యోగా కేంద్రం, త్రివేంద్రం. కరెక్ట్ ఆప్షన్ 3. మరో ప్రశ్న, ఆలోచనలన్నిటినీ క్రమంగా నిరోధించి బయటనే నిలిపివేసి మనసును నిశ్చలంగా ప్రశాంతంగా ఉంచుకోగలగడమే యోగా అని ఎవరు నిర్వచించారు? ఆప్షన్ 1 పతాంజలి మహర్షి. ఆప్షన్ 2 శ్రీకృష్ణ పరమాత్మ. ఆప్షన్ 3 భగవద్గీత. ఆప్షన్ 4 రామాయణం. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2. మరో ప్రశ్న, శక్తిని మేల్కొల్పుట అనేది ఏ యోగా యొక్క ముఖ్య లక్ష్యం? ఆప్షన్ 1 రాజయోగా. ఆప్షన్ 2 కర్మయోగా. ఆప్షన్ 3 హఠయోగా. ఆప్షన్ 4 లయయోగా. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4. మరో ప్రశ్న, క్రింది వాటిలో వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించిన దానిని గుర్తించండి. ఆప్షన్ 1 యమ. ఆప్షన్ 2 నియమ. ఆప్షన్ 3 ఆసన. ఆప్షన్ 4 ప్రాణాయామ. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 2 నియమ. మరో ప్రశ్న, 2014 ఐక్యరాజ్య సమితి నందు ప్రపంచ యోగా దినోత్సవంకు సంబంధించిన తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఎన్ని దేశాల నుండి విస్తృత మద్దతు లభించింది? ఆప్షన్ 1 144 దేశాలు. ఆప్షన్ 2 155 దేశాలు. ఆప్షన్ 3 166 దేశాలు. ఆప్షన్ 4 177 దేశాలు. ఇందులో కరెక్ట్ ఆప్షన్ 4 177 దేశాలు.